హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం తింటున్న ఆహారాలు శరీరం లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాయని తెలుసుకున్నప్పుడే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినగలం. అయితే అధిక బరువు ఉన్నాం, వెయిట్ లాస్ చేయాలి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. ఈ మధ్యకాలంలో కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోమని డాక్టర్స్ అలాగే హెల్త్ ప్రొఫెషనల్స్, డైటీషియన్స్ పదే పదే చెప్తున్నారు. మరికొందరైతే నో కార్బ్ డైట్ చేస్తున్నాం అంటున్నారు. అసలు కార్బ్సే లేని ఫుడ్స్ ఉన్నాయా? నిజంగా కార్బోహైడ్రేట్స్ మన బాడీకి మంచిది కాదా? అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? వీటిల్లో ఏమి ఉంటాయి? గుడ్ కార్బోహైడ్రేట్స్ అండ్ బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ అని రెండు ఉన్నాయా? ఉంటే వాటి మధ్య ఉన్న తేడాలేంటి? ఒక మనిషి రోజుకి ఎంత మోతాదులో కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ వాచ్ ఇట్. ముందుగా మనం అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయనేది తెలుసుకుందాం. కార్బోహైడ్రేట్స్ని మనం షుగర్స్ ఆర్ సాకరైడ్స్ అని పిలవచ్చు. చాలామందికి సాకరైడ్స్ అంటే తెలియకపోవచ్చు, కానీ షుగర్స్ అనేది 90% అందరికీ తెలుసు. అంటే షుగరీ ఐటమ్స్, కేక్స్, స్వీట్స్ అనే వాటిల్లో కార్బోహైడ్రేట్స్ అంటే ఇందులో షుగర్ ఎక్కువగా ఉంటుంది, తినకూడదు. రోటీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్లెట్స్లో కార్బ్స్ ఉండవు అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అది నిజం కాదు. స్వీట్గా ఉంటేనే కార్బోహైడ్రేట్స్, లేకపోతే కాదు అనేది తప్పు. ప్రతి ఫుడ్ లైక్ మిల్లెట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. చాలామంది సింపుల్ కార్బ్స్ అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ అని విని ఉంటారు. అసలు ఈ సింపుల్ కార్బ్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని ఎప్పుడు అంటాం అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని ఎప్పుడు అంటామో ఒక్కసారి మీకు నేను చెప్పేదంతా మిస్ చేయకుండా వింటే అర్థమవుతుంది. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని దేనిని అంటామంటే మోనోసాకరైడ్స్ అంటే సింగిల్ షుగర్ మాలిక్యూల్స్ అనమాట. అంటే వీటిల్లో గ్లూకోజ్, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక స్ట్రక్చర్ చూపిస్తున్నాను చూడండి. ఇది గ్లూకోజ్ స్ట్రక్చర్, ఇది సింగిల్గా ఉంది కదా. అదే మోనోసాకరైడ్ అంటే సింగిల్ షుగర్ అనమాట. వీటిల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గలాక్టోజ్ ఈ మూడు అనేవి చాలా స్వీట్గా అంటే తీయగా ఉంటాయి. అలాగే డైసాక్రైడ్స్ అంటే 2 షుగర్ మాలిక్యూల్స్ అనమాట. ఇప్పుడు ఇందాక నేను గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గలాక్టోజ్ ఈ మూడు కూడా మోనోసాకరైడ్స్. అంటే ఈ మూడు ఎలా ఉంటాయని చెప్పాను, సింగిల్గానే ఉంటాయి. కానీ ఇప్పుడు డైసాక్రైడ్స్ అంటే డబల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు డైసాక్రైడ్స్లో ఫస్ట్ వచ్చేసి మనం గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ రెండు కలిపితే సుక్రోజ్ అంటే 2 సింగిల్ ఉండే మాలిక్యూల్స్ ఇక్కడ కలిసినప్పుడు డైసాక్రైడ్ అవుతుంది అన్నమాట. సో ఈ రెండు కలిస్తే ఒక మాలిక్యూల్ అనేది తయారవుతుంది. ఇలాంటి వాటిని డైసాక్రైడ్స్ ఆర్ డై షుగర్స్ అని కూడా అనొచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన గ్లూకోజ్ పౌడర్ అందరికీ తెలుసు కదా, మెడికల్ షాప్స్లో దొరికే గ్లూకోజ్ పౌడర్ అది మోనోసాకరైడ్ అంటే అందులో గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది. అదే మన ఇంట్లో వాడే షుగర్ చక్కెర తెలుసు కదా, ఇందులో 2 మాలిక్యూల్స్ అంటే గ్లూకోజ్ అలాగే ఈ ఫ్రక్టోజ్ అంటే మోనోసాకరైడ్స్లో ఉండే గ్లూకోజు అలాగే ఫ్రక్టోజ్ కలిస్తే సుక్రోజ్ అవుతుంది అనమాట. సో సుక్రోజ్ అంటే దీని కామన్ నేము షుగర్ అని చెప్పచ్చు. ఇంకొక డైసాకరైడ్ వచ్చేసి లాక్టోజ్. ఇందులో గ్లూకోజ్ ప్లస్ గలాక్టోజ్ అనేది ఉంటుంది. లాక్టోజ్ ఎక్కువగా చాలామంది వింటూనే ఉంటారు. గ్లాక్టోజ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న నేమ్. ఇది లాక్టోజ్ ఎక్కువగా మనకి డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ అంటే అది హ్యూమన్ మిల్క్ కావచ్చు ఆర్ అదర్వైజ్ కౌ మిల్క్, గోట్ మిల్క్ ఇలా దేంట్లో అయినా సరే లాక్టోజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డైసాకరైడ్ వచ్చేసి మాల్టోజ్. ఇందులో 2 గ్లూకోజ్ మాలిక్యూల్సే ఉంటాయి. ఇందాక మనం చూసిన దాంట్లో ఒక దాంట్లో గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ ఉంది, ఇంకొక లాక్టోజ్లో వచ్చేసి గ్లూకోజ్ ప్లస్ గలాక్టోజ్ ఉంది. కానీ మాల్టోజ్లోకి వచ్చేటప్పటికి 2 కూడా గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ మాలిక్యూల్సే ఉంటాయి. దీన్ని మాల్ట్ షుగర్ అని కూడా అంటారు. ఈ మాల్టోజ్ అనేది ఎక్కువగా మనకి గ్రెయిన్స్, వీట్, బార్లీ ఇలాంటి వాటిల్లో కనిపిస్తుంది. ఈ సింపుల్ షుగర్స్ అంటే ఈ మోనోసాకరైడ్స్ అనేటివి మనం తిన్న వెంటనే డైజెస్ట్ అయిపోయేసి 5 to 10 మినిట్స్లో మన బ్లడ్లో కలిసిపోయేసి
మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి అంటే షుగర్ లెవెల్స్ అనేటివి హై చేస్తాయి అన్నమాట. సో ఈ డిస్కషన్ అంతా నెక్స్ట్ మనం అంటే లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది కాంప్లెక్స్ కార్బ్స్. ఈ కాంప్లెక్స్ కార్బ్స్కి వెళ్ళే ముందు మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఏంటి అంటే గ్లూకోజ్కి ఒక ఫార్ములా ఉంది. ఏంటది? C6H12O6. ఇదే ఫార్ములా మోనోసాక్రైడ్స్ అన్నిటికీ వస్తుంది. అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్ ఈ మూడింటికి కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది. ఇందులో 6 కార్బన్స్ ఎప్పుడు కూడా 6 వాటర్ మాలిక్యూల్స్తో కలుస్తాయి. అంటే 6 కార్బన్స్ 6 ఆక్సిజన్స్తో అండ్ అలాగే 12 హైడ్రోజన్స్తో ఉంటుందన్నమాట. దీన్ని డబల్ చేస్తే డైసాక్రైడ్స్ అవుతాయి. అంటే కార్బన్స్ 6 ఉన్నవి కాస్త 12 అవుతాయి. ఇలా డబల్ చేస్తే డైసాక్రైడ్స్ అవుతాయి. ఇక్కడ సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా ఎందుకు ఇది చెప్పాను అనేది. ఇప్పుడు మీకు కాంప్లెక్స్ కార్బ్స్లోకి వెళ్తే అర్థమవుతుంది. కాంప్లెక్స్ కార్బ్స్లో 2 టైప్స్ ఉన్నాయి, కానీ మనకి అవసరమైంది వచ్చేసి పాలీసాక్రైడ్స్. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో 3 ఉంటాయి: స్టార్చ్, ఫైబర్, అలాగే గ్లైకోజన్. ముందుగా మనం స్టార్చ్ గురించి తెలుసుకుందాం. ఒక లాంగ్ చైన్ లాగా 1000 గ్లూకోజ్ అంటే 1000 గ్లూకోజ్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే ఇందాక మనం మోనోసాక్రైడ్స్లో కార్బన్ అనేవి చైన్లో 6 ఉంటాయి, డైసాక్రైడ్స్లో అయితే 12 ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం రైస్ తీసుకుందాం. ఈ రైస్లో 1000 గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఒకదానికొకటి ఒక ముత్యాల హారంలా ఉంటుంది. అంటే ఒక లాంగ్ చైన్లా ఉంటుందన్నమాట. ఇలా ఉండేదాన్ని స్టార్చ్ అంటాం. ఈ స్టార్చ్లో మనకి ఎగ్జాంపుల్స్ రైస్, వీట్, మిలెట్స్ అండ్ పొటాటోస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మనం ఫైబర్ గురించి తెలుసుకుందాం. ఈ ఫైబర్ అనేది ఇందులో సెల్యులోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఫైబర్ మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు డైజెషన్ అనేది ఎక్కువగా అవ్వదు. ఎందుకంటే ఫైబర్ వల్ల డైజెషన్ అనేది చాలా తక్కువగా అవుతుంది. కానీ మన గట్ హెల్త్ అంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్న బ్యాక్టీరియాకి ఇది ఒక గుడ్ ఫుడ్ అని చెప్పాలి. ఇంకా ఫైబర్ గురించి ఫుల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఫైబర్ గురించి ఇప్పుడు మాట్లాడితే కార్బోహైడ్రేట్స్ పక్కన పెట్టేయాలి, కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఫైబర్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు గ్లైకోజన్ గురించి తెలుసుకుందాం. మీరు తీసుకున్న సింపుల్ కార్బ్స్లో నుంచి వచ్చిన గ్లూకోజ్ని మన బాడీ అవసరమైనంత వరకు తీసుకొని ఎక్స్ట్రా ఉండేదాన్ని ఇలా ఒక లాంగ్ చైన్ లాగా మార్చి మన బాడీ లివర్ అండ్ కొన్ని మజిల్ సెల్స్లోకి ఈ గ్లైకోజన్ని స్టోర్ చేస్తుంది. మన బాడీకి గ్లూకోజ్ అంటే ఎనర్జీ ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు బాడీ దానికదే బ్యాక్ తీసుకొని ఎనర్జీగా అంటే మనకు ఆల్రెడీ లాంగ్ చైన్గా ఉంది కదా, దాన్ని ఎనర్జీగా మన బాడీయే తయారు చేసుకుంటుంది. నేను ఇప్పుడు వరకు చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా సింపుల్గా అంటే ఇప్పుడు వరకు చెప్పిందని ఇంకొంచెం సింపుల్ చేసి మీకు చెప్తున్నాను. అంటే సింపుల్ కార్బ్స్ అనేవి షుగరీ ఫుడ్స్ అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ అనేవి నాన్ షుగరీ ఫుడ్స్ అనమాట. సింపుల్ కార్బ్స్ త్వరగా డైజెస్ట్ అవి మన బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ని వేగంగా మరియు ఎక్కువగా పెంచుతాయి. అదే కాంప్లెక్స్ కార్బ్స్ అయితే స్లోగా డైజెస్ట్ అవి గ్లూకోజ్ను మన బ్లడ్లోకి క్రమంగా విడుదల చేస్తాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా లో కార్బ్ డైట్ అంటే ఏంటి అనేది. అందుకే నో కార్బ్ డైట్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు తీసుకునే మిలెట్స్, రైస్, వీట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నిట్లో కూడా ఎంతో కొంత కార్బ్స్ అయితే ఉంటాయి. బట్ అది మీ బాడీని బట్టి అంటే డయాబెటిక్ పేషెంట్ని ఆర్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే ఇలా మీరు ఏదైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోమని చెప్తారు. ఎందుకంటే సింపుల్ కార్బ్స్ అయితే మీ బ్లడ్లో త్వరగా కలిసిపోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ షుగర్ లెవెల్స్ అనేవి మీ బ్లడ్లో త్వరగా పెరుగుతాయి. అదే కాంప్లెక్స్ కార్బ్స్లో స్లోగా మీ బ్లడ్లో కలుస్తుంది కాబట్టి ఫైబర్ ఉండడం వల్ల మీకు అది ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. గ్లైకోజన్ గురించి మీకు అర్థమైంది కదా. మీ బాడీలోకి గ్లైకోజన్ ఫామ్ చేసిన గ్లూకోజ్ చైన్స్ స్లోగా రిలీజ్ చేస్తూ వెళ్తుంది. ఇలా స్లోగా రిలీజ్ చేయడం వల్ల మీ బాడీ గ్లూకోజ్ లెవెల్స్ అనేది అకస్మాత్తుగా పెరగకుండా మీ బాడీకి అవసరమైనప్పుడు మాత్రమే మీ బ్లడ్లోకి ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేది మన బాడీ అనేది తీసుకుంటూ వెళ్తుంది. అండ్ కార్బ్స్ టోటల్గా తీసుకోవడం మానేస్తే మనకి ఎనర్జీ అనేది కూడా తగ్గిపోతుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యాచురల్గా అంటే ప్రకృతి నుంచి వచ్చే ఏ ఫుడ్ అయినా మనకి హెల్దీని. అంటే ఫ్రూట్స్లో ఫ్రక్టోజ్, రైస్లో గ్లూకోజ్ ఉంటుంది అనే డౌట్స్ మీకు వస్తాయి.
ప్రాసెస్ చేసిన ఫుడ్స్లో సింపుల్ కార్బ్స్ అన్నీ మిక్స్ చేసి అవుతాయి కాబట్టి అలా తీసుకోకూడదు అంటున్నాం. అంతేకాని ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేచర్ నుంచి వచ్చే ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే చెరుకుగడలు తీసుకుంటాం కదా. చెరుకుగడలు అనేది న్యాచురల్ ప్రోడక్ట్, మనకి ప్రకృతి నుంచి వస్తుంది. ఇందులో ఎంత పర్సంటేజ్ షుగర్ ఉండాలో అంత పర్సంటేజ్ ఉంటుంది. అలాగే ఫైబర్ ఎంత ఉండాలో అనేది కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా చెరుకుగడ నుండి షుగర్ వచ్చింది అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక షుగర్ గడ నుంచి మనకి ఎంతవరకు షుగర్ ఉంటుంది అంటే హార్డ్లీ 5% కూడా ఉండదు. ఇప్పుడు మనం చెరుకు గడ్డలన్నింటినీ ఒక ట్రాక్టర్లో లోడ్ చేసి పంపించామనుకోండి, అది ప్రాసెస్ చేస్తే ఆ ట్రాక్టర్ చెరుకు లోడ్ మొత్తం కూడా 10% షుగర్ కూడా రాదు. అలాంటిది మనం డైరెక్ట్గా ఇప్పుడు ఒక షుగర్ గడ్డ తింటే మనకి ప్రాబ్లం లేదు. మనము షుగర్ ఒక చెంచా తీసుకున్నా కూడా ఎంత అనేది మనకి వెళ్తుందో చూడండి. అంటే అలా షుగర్ మనం ప్రతి దాంట్లో డైరెక్ట్గా తీసుకోవడం అనేది న్యాచురల్ ప్రిన్సిపల్కి విరుద్ధం. ఇందాక చెప్పాను కదా, షుగర్ అనేది గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ రెండిటి కలయికతో ఉంటుంది. 50% ఫ్రక్టోజ్ని బాడీ కొంతవరకే తట్టుకోగలుగుతుంది. అలా ఆ ఫ్రక్టోజ్ని అంతా మెటబాలిజం చేసి గ్లూకోజ్ క్రిందకి మార్చాలి అంటే లివర్కి లోడ్ ఎక్కువైనట్లే. అంటే మన మిక్సీలో ఏదైనా లోడ్ ఎక్కువైతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, ఇక్కడ మన లివరు ఫ్రక్టోజ్ని గ్లూకోజ్గా మార్చాలి అంటే అంతే ఇబ్బంది పడుతుంది. దానివల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, న్యాచురల్ ఏదైనా కూడా మన బాడీకి ఎంత నీడ్ ఉందో అంతే ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఏది అయినా సరే మీకు ఎక్కువ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే కొద్దీ దాంట్లో మనకి కార్బ్స్ అనేవి కూడా ఎక్కువగా పెరుగుతాయి. సో ఇప్పుడు మనం ఒక రోజుకి ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చో చూద్దాం. కార్బ్స్ అవసరం మించి తీసుకుంటే అవి మన బాడీలో డైజెస్ట్ అవ్వలేక ఫ్యాట్ కింద మారి మన బాడీలోనే స్టోర్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఒక రోజుకి మన బాడీకి ఎన్ని గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ అవసరం అనేది నేను ఇప్పుడు చెప్పే ఒక మెథడ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. దీనికోసం మీరు ఫస్ట్ క్యాలరీ గురించి తెలుసుకోవాలి. అలాగే మీ బాడీ యొక్క వెయిట్ అన్నీ కూడా చూసుకుంటేనే మీరు ఇది చేయగలుగుతారు. ఫస్ట్ మీరు మీ యొక్క గోల్ మజిల్ బిల్డింగ్ అయితే 1 kg బాడీ వెయిట్కి అంటే 1 kg వెయిట్ ఉన్న వాళ్ళకి 4 grams కార్బోహైడ్రేట్స్ అనేది తీసుకోవాలి. ఎగ్జాంపుల్ 80 kgలు మనిషి అనుకోండి, 80 kgలు ఇంటూ 4 గ్రాములు ఈక్వల్ టు 320 గ్రాములు కార్బ్స్ అయితే మీరు ఒక రోజులో తీసుకోవాలి. మనం ఏ డైట్ చేసినా కూడా 5 meal per day అనేది చెప్తాము. అలా 5 mealకి డివైడ్ చేస్తే 320ని 5 mealగా డివైడ్ చేస్తే మనకి 64 grams అనేది ఒక్కొక్క మీల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మజిల్ బిల్డింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ మజిల్ బిల్డింగ్ చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా క్యాలరీ సర్ప్లస్లోనే ఉండాలి. అలాగే ఒకవేళ మీ గోల్ వెయిట్ లాస్ అయితే 1 kgకి మీరు అంటే మీ యొక్క 1 kg బాడీ వెయిట్కి 1 gram అయితే కార్బ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 80 kgs మీ వెయిట్ ఉంటే 1 gram లెక్కన 80 grams కార్బ్ పర్ డే తీసుకోవాలి. దీన్ని 5 mealగా డివైడ్ చేసినట్లయితే పర్ మీల్ మీరు 16 grams కార్బ్స్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మీ క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. సో క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇప్పటి వరకు నేను చెప్పిన వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను, యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఏ టాపిక్ గురించి డిస్కస్ చేయాలో ఆ టాపిక్ గురించి నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను మీతో ఆ టాపిక్ ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలా మీకు రీచ్ అవ్వడానికి చూస్తాను. అలాగే ఇది వచ్చేసి ఒక కామెంట్ వచ్చింది నాకు నిన్న, మాకు కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పండి అని క్యాలరీ వీడియోలో ఒకరు పెట్టారు. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే మీకు అర్థమయ్యేలా చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. హెల్తీ లైఫ్ని లీడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.